భారతదేశంలో కనిపించే 3 అరుదైన వృక్షాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చెట్టు నుంచి నీళ్లు రావడం ఎప్పుడైనా చూసారా? అవునండి, నిజం. పైగా ఈ చెట్టు ఎక్కడో కాదు, మన ఏపీలోనే ఉండడం విశేషం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపా ఏజెన్సీలో పాపికొండ జాతీయ ఉద్యానవనంలో కనిపించే అరుదైన వృక్షమే లారెల్ ట్రీ. దీని బెరడును తీసేయగానే ఇందులో నుంచి అచ్చం కుళాయి నుంచి వచ్చినట్టే నీరు బయటకు వస్తుంది. ఈ చెట్టు దశాబ్దాల పాటు ఇలా లీటర్ల కొద్ది నీటిని తన మొదల్లో దాచుకునే గుణం కలిగి ఉంటుందట. అంతేకాదు, ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయట. ఇలాంటి చెట్టే మాంటెనిగ్రో దేశంలోనూ ఉందట. ఇక మరో అరుదైన చెట్టు గాల్లో వేలాడే చెట్టు. ఇది హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లా హన్సీ నగరంలో బాబా జగన్నాథపురి ఆలయంలో ఉంది. దీన్ని అక్షయ వట వృక్షం అని అంటారు. ఈ చెట్టు విరిగిన సమయంలో అది పక్కనున్న వేరే చెట్టుపై పడి దాని నుంచి కావలసిన పోషకాలు, నీరు తీసుకుని ఒక కొత్త చెట్టులా పెరిగిందట. సాధారణంగా ఒక మొక్క లేదా కొమ్మ మరో మొక్క ఉపరితలం నుంచి కావలసిన పోషకాలు తీసుకొని పెరిగితే దాన్ని ఎపిఫైట్ అంటారు. ఇది కూడా అలాంటిదే అని శాస్త్రవేత్తలు తెలిపారు. గాల్లో తేలియాడే ఈ చెట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కాగా దీన్ని చూసేందుకు చాలా మంది ఎగబడ్డారు. ఇక మనుషులు ముట్టుకుంటే చెక్కల గింతలుగా ఫీల్ అయ్యే చెట్టు కూడా మన దేశంలో ఉంది. దీని సైంటిఫిక్ నేమ్ రండియా డ్యూమెటోరామ్. దీని కాండం నుంచి సెన్సిటివ్ సెన్సార్లు చెట్టంతటా ప్రవహిస్తాయట. అందువల్లే మనుషులు ముట్టుకోగానే కొమ్మలు, ఆకులు ఊగుతాయట. ఉత్తరప్రదేశ్ లో మనం ఈ చెట్లను చూడొచ్చు.